ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే మోస్ట్ కపుల్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, మేడం నేను ఐయుఐకి వెళ్ళాను లేక ఐవీఎఫ్కి వెళ్ళాను, కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమా అని. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఐయుఐ లేక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత కంపల్సరీ బెడ్ రెస్ట్ అనేది అస్సలు అవసరం లేదు. రొటీన్ ప్రెగ్నెన్సీ కేర్ అంటే మీరు నార్మల్గా కానీ కన్సీవ్ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకుంటారు అంటే బరువులు ఎత్తకపోవడము, ఫాస్ట్గా రన్నింగ్ జంపింగ్ కానీ పరిగెత్తడం అట్లాంటివి అవాయిడ్ చేస్తారు. సేమ్ థింగ్ ఐయుఐ కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఐవీఎఫ్లో కూడా ఎంబ్రియో పెట్టిన తర్వాత కూడా కంప్లీట్గా బెడ్కి అతుక్కొని ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అలా ఉండడం వల్ల మీరేం చేయకుండా ఉండడం వల్ల ఊరికే ఈ టెస్ట్ రిజల్ట్ గురించి ఆలోచిస్తారు, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. స్ట్రెస్ మీ హార్మోన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ రిజల్ట్ కూడా మనకి ఫేవరబుల్గా ఉండకుండా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు అలా ఐయుఐ లేక ఐవీఎఫ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా బెడ్కి అతుక్కోవడం వల్ల ఏం పని చేయకుండా మైండ్ కూడా ఏం వేరే ఆలోచన లేకుండా మొత్తం టెస్ట్ రిజల్ట్స్ గురించి ఆలోచించడం వల్ల చాలా స్ట్రెస్ అవుతుంది మీకు. దానివల్ల మన టెస్ట్ రిజల్ట్ కూడా మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు అండ్ కంప్లీట్ రెస్ట్ ఉండడం వల్ల కూడా అన్నెసెసరీ వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది. సో ఐవీఎఫ్ తర్వాత కూడా ఆర్ ఐయుఐ తర్వాత కూడా మీరు రొటీన్ యాక్టివిటీ కంటిన్యూ చేయవచ్చు. మీరు జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా జాబ్కి వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే మీరు జాబ్కి వెళ్ళే దారిలో 4 వీలర్ ట్రావెల్ ఇస్ ఫైన్, 2 వీలర్ ట్రావెల్ వద్దు అండ్ బంపీ రోడ్స్ ఉంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి అండ్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకండి అండ్ మోడరేట్ టు సివియర్ ఎగ్జర్షన్ ఉన్న థింగ్స్ మాత్రం అవాయిడ్ చేయండి. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇచ్చిన మెడికేషన్స్ మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా వాడండి. ఇలా చేంజెస్ తీసుకుంటే సరిపోతుంది అండ్ డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ అనేది చూస్తారు. అంతేగాని కంప్లీట్ బెడ్ రెస్ట్ మాత్రం అవసరం లేదు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మీరు ఏం తింటున్నారు అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవుట్ సైడ్ ఫుడ్ అనేది మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. బికాజ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎంత కంటామినేటెడ్ ఉంటుందో మనకు తెలియదు. అది మన ఎంబ్రియో పైన ఎఫెక్ట్ ఉంటుంది అండ్ మనకి ప్రాపర్గా కుక్ చేయకపోతే దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్లో చేసుకున్న ఫుడ్ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ పర్లేదు, కానీ హోమ్ కుక్డ్ ఫుడ్ మంచి తీసుకోవచ్చు అండ్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మనం ఇచ్చే టాబ్లెట్స్ వల్ల మీకు కొంచెం కాన్స్టిపేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మంచి ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అండ్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ని కొంచెం లిమిట్ చేసి ఇలా బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దానితో పాటు మంచి స్లీప్. ఊరికే ఎంబ్రియో రిజల్ట్ గురించి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ప్రాపర్గా 7 to 8 hours ఆఫ్ నైట్ స్లీప్ అనేది చాలా చాలా మ్యాండేటరీ. అలా తీసుకోవడం వల్ల హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అండ్ స్క్రీన్ టైంని కూడా తగ్గించాల్సి ఉంటుంది. మీరు కన్సీవ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ ప్రాసెస్ కూడా మీరు ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీరు స్క్రీన్ టైం అనేది చాలా లిమిట్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ టైం ఎక్స్పోజర్ వల్ల కూడా మనకి హార్మ్ఫుల్ రేడియేషన్ వల్ల కూడా ట్రీట్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.